పరాభవ నామ సంవత్సరం వచ్చేస్తుంది. అయితే ఈ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఊహించని మార్పులు జరగబోతున్నాయి. ఫ్రెండ్స్, సాధారణంగా ఒక మనిషి జాతక చక్రం అనేది ఎలా ఉంటుంది అంటే, అసలు వాళ్ళు ఏ రకమైన జాతక ఫలితాలని వాళ్ళు చూస్తున్నారనే విషయం అర్థమవ్వాలి. అంటే ముఖ్యంగా ఒక మనిషి జాతక చక్రంలో రాహువు, కేతువు, శనీశ్వరుడు, అలాగే గురు భగవానుడు అంటే బృహస్పతి, వీళ్ళు ఎలా ఉన్నారు అనే దానిపైనే పూర్తిగా మన ఒక జాతకం మారుతుంది, ఆధారపడి ఉంటుంది. అంటే ఒక మనిషికి పెళ్లి చేయాలన్నా, ఒక మనిషి ఒక పుట్టిన తర్వాత జాతక చక్రం వేయాలన్నా కూడా ఈ నలుగురిని ఉద్దేశించి మనం జాతక చక్రం అనేది వేస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కాబోతున్న వేళ చైత్ర నవరాత్రులు కూడా ఒక రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇందులో ఉంటే జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొత్త ఏడాదిలో 19 మార్చి 26 నుంచి ఏప్రిల్ 6, 2027 వరకు గురుగ్రహ ప్రభావంతో శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మేషరాశి వారికి ముఖ్యంగా మే 31 తర్వాత అద్భుతమైన శుభయోగాలు. అసలు నిజం చెప్పాలంటే మేషరాశి వారికి మే 31 తర్వాతే లైఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. అప్పటి వరకు మీకు కొన్ని రకాల ఇబ్బందులు అయితే తప్పవు. ముఖ్యంగా ఈ మే 31 తర్వాత గురువు ఒక అనుగ్రహంతో మీరు గనక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత అద్భుతమైన యోగం అని చెప్పొచ్చు. అసలు శుభవార్తలు అనేవి మే 31 తర్వాతే మీకు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగంకి సంబంధించి, వ్యాపారానికి సంబంధించి, జీవితంలో మాకు స్థిరత్వం కావాలి అనుకునే వాళ్ళందరికీ, అంటే పెళ్ళైన వాళ్ళకి కూడా, పెళ్ళి కాని వాళ్ళకి కూడా ఇదొక శుభవార్తని చెప్పాలి. ఇక పెళ్ళైపోయింది, పిల్లలున్నారు, మాకొక స్థిరత్వం వచ్చింది అనుకుంటే మాత్రం మీ అంటే పిల్లల కోసం ఆలోచిస్తున్నా, లేదా పిల్లల ఒక అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నా కూడా మీరు నవంబర్, డిసెంబర్ నెలలో ప్రయత్నాలు చేయొచ్చు. ఇక ఈ కాలంలో వీళ్ళకి మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అయితే శని, కేతువు ప్రభావంతో కొన్ని ప్రతికూలమైన ఫలితాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నేపథ్యంలో మేషరాశి వారికి ఆదాయ పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఇంకా మనం క్లియర్‌గా తెలుసుకోవాలి. ఫస్ట్ వీళ్ళకి అంటే ఈ మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఓకే. గతంలో కంటే మెరుగైన ఫలితాలు వస్తాయి. దేని పరంగా? ఆదాయ పరంగా. ఈ ఏడాది గ్రహాల మద్దతు పెద్దగా మీకు పూర్తి స్థాయిలో లభించకపోయినప్పటికీ, ధనలాభాధిపతి శని 12వ స్థానంలో ఉండటం వల్ల మీరు ఏదైనా ఒక ఒక విషయం కోసం, అంటే శనీశ్వరుడు ఎప్పుడైనా మనకి చాలా పరీక్ష పెట్టి కానీ ఒక ఫలితం ఇవ్వడు. ఆ ఫలితం వచ్చింది అంటే మీకది పోదు. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి ఏదైనా మనం ప్రయత్నం చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రయత్నం సక్సెస్ అవ్వట్లేదు, ఎందుకింత అవుతోంది, ఎందుకింత లేట్ అవుతోంది, ఎందుకింత లేట్ అవుతుందని మనం అనుకుంటూ ఉంటాం కదా! అది శని పెట్టే ప్రభావం అనమాట. ఒకసారి అది సక్సెస్ అయ్యి గనక మీకు గనక ఫలితం వచ్చింది అంటే మాత్రం, ఇంకా ఆ ఫలితం మీ దగ్గర నుంచి వెళ్ళదు. అదే శనిదేవుడి యొక్క మహత్యం. అయితే 7 నెలల పాటు రాహు అనుకూల ప్రభావం, 11 నెలల పాటు మీ ఆదాయాన్ని పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే పొదుపు పరంగా మీరు బలహీనంగా ఉంటారు. మీకు డబ్బు ఆదాయం వస్తుంది మేషరాశి వారికి. కానీ ఫలితం ఎలా ఉంటుంది అంటే ఖర్చు ఎక్కువగా అవుతూ ఉంటుందన్నమాట. అంటే మీరు ఉద్యోగ పరంగా, విద్య పరంగా, ప్రభుత్వ ఉద్యోగాల పరంగా, అన్నిటి పరంగా మీరు సక్సెస్ అవుతారు. కానీ ధన విషయంలోకొచ్చినట్టయితే మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు ఎక్కువ గడిస్తారు, సంపాదిస్తారు. సంపాదనలో తప్పేం లేదు. కానీ మీరు ఎక్కువగా ఖర్చు కూడా చేస్తుంటారనమాట. అయితే రాజ్యపూజ్యం 2, అవమానం 4గా ఉన్నాయి అంటే, ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. రెండో స్థానం నుంచి శుక్రుడి యొక్క సంచారం అనుకూలంగా ఉంది. కానీ శని ప్రభావం వల్లనే మీకు కొన్ని సమస్యలు ఎదురవుతుంటాయి. సంవత్సర ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుడు 3వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ కారణంగా మీ కుటుంబ జీవితంలో వాతావరణం చాలా హాయిగా ఉంటుంది. అయితే 4వ స్థానం నుంచి గురుడు రవాణా వల్ల శుభప్రదంగా ఉన్నప్పటికీ మీకు శనిదేవుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శనిదేవుడి ప్రభావంతోనే ఈ సంవత్సరం మీకు ఏదైనా కొద్దిగా ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నాయి, లేకపోతే వేరే ఏదో కారణాలు ఉన్నాయి అంటే దీనివల్లే.
ఎవరైతే వ్యక్తిగత జాతకంలో శని వ్యతిరేక స్థానంలో ఉంటారో వారికి శని మహాదశ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వీళ్ళకి కోర్టు కేసులు కానీ లేకపోతే మానసిక చికాకులు, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మరి వీళ్ళు ఏం చేయాలంటే శనికి తైలాభిషేకం చేసుకోవాలి. తర్వాత మేషరాశి వారికి కొత్త ఏడాదిలో రాహు అనుగ్రహం ఉంది. ఏదైనా రాహు అనుగ్రహం ఉందనుకోండి, మీకు రెట్టింపు కాదు అంతకు మించి వస్తాయి, 10 రెట్లు ఎక్కువ వస్తాయి అనమాట. అంటే ఉదాహరణకి ఆయన డబ్బు ఇచ్చే స్థానంలో ఉన్నారనుకోండి, ఆయన డబ్బుని రెట్టింపు వేగం చేసుకుంటూ సంపాదించడం చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకనే రాహు చాలా అంటే చాలా కలిసి వస్తున్నారు కాబట్టి మీరు తీర్థయాత్రలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నవి పూర్తి చేస్తారు. అలాగే లాభస్థానంలో ఆయన సంచారం చేయడం వల్ల మీకు పూర్వీకుల ఒక ఆస్తి లభిస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా ఎక్కువ డబ్బుని ఆర్జిస్తారనమాట. అయితే మేషరాశి వారికి కేతువు కారణంగా కొన్ని ప్రతికూలమైన సమస్యలు ఉన్నాయి. అంటే మీకు ఎలా ఉందంటే రాహు ఈ సంవత్సరం అంతా మీకు బాగుంటాడు. గురువు దాదాపుగా 7-11 నెలల వరకు ఆయన బాగుంటారు. కానీ శని కేతువుల ప్రభావం కారణంగా మీకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కానీ ఈ సమస్యలు చాలా అంటే చాలా సవాళ్ళతో, అంటే మీరు ఖచ్చితంగా నేను చేయగలను, నేను ఎందుకు చేయలేను అన్న ఒక కాన్సెప్ట్తో మీరు ముందుకెళ్ళిపోతుంటారు. అయితే కేతు ప్రభావంతో ఆరోగ్యపరమైన సమస్యలు మేషరాశి వారికి ఎదురవుతాయి. సో దాని పరంగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక మేషరాశి వారికి ఉగాది తర్వాత విద్యా రంగంలో బాగుంటుంది. అలాగే వీళ్ళు పెద్ద పెద్ద ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటుంటారు కదా! అది కూడా వీళ్ళకి చక్కగా జరుగుతుంది. కానీ ఎక్కువగా మీరు కష్టపడుతున్నారు. అయితే మీకు ఈ కొత్త సంవత్సరం వ్యాపారం గనుక స్టార్ట్ చేస్తే మంచి అద్భుతమైన లాభాలున్నాయి. 12వ స్థానంలో శని సంచారణం కారణంగా విదేశీ వ్యాపారాల్లో మీకు ఫలితాలు వస్తాయి. ఈ ఏడాది మీరు ఎన్ని అడ్డంకులొచ్చినా అధిగమిస్తారు. మీరు చెయ్యాలి అనుకున్న పని సాధిస్తారు. అంతకు మించి మేషరాశి వారికి శుభవార్త లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇంకా అక్టోబర్ నుంచి శని సంచారం కూడా మీకు శుభపరంగా మారుతుందనమాట. సో మీకు ఈ సంవత్సరం అంతా కూడా మీకు సవాలు ఎదురైనప్పటికీ కూడా మీరు దాన్ని జయించి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే అయ్యో! ఇదేంటి ఇలాంటి కష్టం వచ్చింది అనుకునే లోపు హమ్మయ్య! నేను ఈ గండం గట్టెక్కిచ్చేసాను బాబోయ్! హ్యాపీగా ఉంది అనుకునేటట్టుగా ఉంటాయి. కానీ ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఒంటి నొప్పులు, బోన్స్ నొప్పులు, గుండెపరమైన సమస్యలు ఇలాంటివి కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు బానే ఉంటుంది. ఇక మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నా, మీ వైవాహిక జీవితంలో మీకు కొన్ని ఇబ్బందులు అవి ఏమైనా ఉన్నా కూడా ఈ సంవత్సరం అవి తగ్గిపోతుంటాయి. అయితే మీ ప్రేమ జీవితం బాగుంటుంది. వివాహానికి సంబంధించి కూడా మంచి అనుకూలమైన మాసం అనే చెప్పుకోవాలి. అది కూడా 31 వరకు, అక్టోబర్ 31 వరకు ఈ లైఫ్ చాలా బాగుంటుంది. తర్వాత కొన్ని చికాకులు ఏర్పడినప్పటికీ మీకు అంతా కూడా బాగానే ఉంటుంది. మేషరాశి వారు క్రమం తప్పకుండా శివుడు అలాగే హనుమంతుడి పూజలు చేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు మీ యొక్క గురువు ఒక ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే మీరు మీ శక్తి సామర్థ్యాల మేరకు ఏదైనా సరే పాలు కానీ చక్కెర కానీ ఇట్లాంటివి ఏవైనా సరే చక్కగా మీరు దానం చేసుకోవాలి. ఏదైనా సరే దానం చేసుకుంటే బాగుంటుంది అనమాట. అది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి